నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో కుషాయిగూడ బజరంగ్ దళ్ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో నిర్మిస్తున్న 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణ తుది దశకు చేరుకుంది. మే 1 శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వాతి నక్షత్ర సముహూర్తంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 28 మంగళవారం సాయంత్రం దేవతామూర్తుల గ్రామోత్సవం ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. 29వ తేదీన ఉదయం సాయంత్రం హోమాలు, దేవతామూర్తుల జలాధివాసం, 30వ తేదీ గురువారం ఉదయం సాయంత్రం హోమాలు, ధన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 54 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ విగ్రహ కిరీటాన్ని రాజస్థాన్ జైపూర్ నుంచి తెప్పించిన జర్కాన్ రత్నంతో అలంకరించారు. కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిర్మాణ పనులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ప్రతిష్ట పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని భక్తులను కోరారు. ఈ విషయాలను మంగళవారం కుషాయిగూడ శివాంజనేయ దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు వెల్లడించారు. మా ఊర్లో భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణం ఉండాలనే ఉద్దేశంతో భారీ హనుమాన్ విగ్రహాన్ని సంవత్సర కాలంలో పూర్తి చేస్తున్న ఘనత మా కుషాడ గ్రామ ప్రజలను తెలియజేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంగణంలో కాదు, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేని విధంగా మా యొక్క హనుమాన్ విగ్రహంలో అన్ని విగ్రహాలు కాకుండా కొన్ని వేరే రకంగా ఆలోచన చేసి అందరూ హనుమాన్ భక్తుల ఆలోచన మేరకు కొంతగా వెరైటీగా ఉండాలి విగ్రహంలో, ఎవరు కూడా అందరికి ఆదర్శనీయంగా ఈ హనుమాన్ విగ్రహం ఉండాలనే ఉద్దేశంతో తలభాగంలో కిరీటంలో దాదాపుగా 8 నెలల నుంచి శ్రమించిన వంటి హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి కమిటీ సభ్యులు రాజస్థాన్ జైపూర్ నుంచి జార్ఖండ్ మన రాజు ద్వారా చెక్కినటువంటి డైమండ్ రత్నం ఉంటుందో ఆ రత్నంని దాదాపు భారతదేశంలో కూడా అంత రత్నాన్ని తయారు చేసేంత వరకు అలాంటి తయారు చేసిన రత్నాన్ని తీసుకొని వచ్చి మన హనుమాన్ విగ్రహాన్ని కిరీటంలో స్వామివారికి అలంకరించిన ఘనత మా కుషాడ గ్రామస్తులు అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా స్వామివారికి కళ్ళు, ఒక మనిషి కళ్ళు ఏ విధంగా ఉంటాయో అలాంటి కళ్ళను తమిళనాడు ప్రాంతం నుంచి దగ్గరుండి హనుమాన్ విగ్రహంతో చేయించి వారిని తీసుకొని వచ్చి ఈ స్వామివారికి ఆ కళ్ళను కూడా బహుకరించిన ఘనత మా గ్రామస్తులు అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఏదైతే ప్రపంచ దేశాలకు కూడా ఇలా భారతదేశంలో గొప్పదాన్ని చాటి చెప్పే విధంగా ప్రపంచంలో గొప్ప దేవుడు అయోధ్య లాంటి బాలరాముడి విగ్రహాన్ని పీఠాధిపతి యొక్క ఆదేశాల మేరకు, స్వామివారి యొక్క ఆశీస్సుల మేరకు మనం ఈ ముహూర్తం బలమైన ముహూర్తాన్ని నిర్ణయించుకొని అలాంటి గణనాథుడి యొక్క వినాయకుడి యొక్క విగ్రహాన్ని, హనుమంతుడి యొక్క కార్యసిద్ధి హనుమాన్ విగ్రహాన్ని ఈ రోజు రాజ విగ్రహాలను ఈ రోజు గ్రామ ఊరేగింపు కార్యక్రమం సాయంకాలం ఉంది.